శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. రాహుదశలో గురుభుక్తి 2 సంవత్సరాల 4 నెలల 24 రోజుల పాటు ఉంటుంది. గ్రహాలు ఎప్పుడూ చెడు చేస్తాయనుకోవడం తప్పు, పొరపాటు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రాహుగ్రహం రాహుదశలో గురుభుక్తి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తులకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళు ఆ కాలం పాటు 2 సంవత్సరాల 4 నెలల 24 రోజుల పాటు ఏదైతే ఉందో ఆ సమయంలో సంతోషము, విశేషమైనటువంటి సంపదలు కలుగుతాయి. అలాగే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనుకున్నటువంటి పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలో కూడా విజయవంతం జరుగుతాయి. ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగ్యత వచ్చేటటువంటి అవకాశం ఈ యొక్క రాహుదశలో గురుభుక్తిలో ఉంటుంది. కాబట్టి వివాహం కాక బాధపడుతున్నటువంటి వాళ్లకు ఏ పరిహారం చేసుకోకుండానే అనుకోకుండా వివాహం అయిపోతుంది. కాబట్టి అలాంటి సమయానికి మనము వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ అనుకూలమైనటువంటి సమయం లేకపోతే మనం పరిహారం చేసుకుని ముందుకెళ్ళాలి. అనుకూల సమయం ఉన్నప్పుడు మనకి జ్యోతిష్యులు అవసరం లేదు, వాస్తు అక్కర్లేదు. అన్ని బాగున్నప్పుడు ఎవరు గుర్తుకు రారు. కాబట్టి మీకు జ్యోతిష శాస్త్ర పండితులు గుర్తుకు రావాలి అన్నప్పుడు మీకు సమస్య ఉండాలి. కాబట్టి ఏ సమస్య లేదంటే ఏ పరిహారం అక్కర్లేదు. కాబట్టి ఇలాంటి మంచి సందర్భాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. శుభం భూయాత్.